గగన్ జాగింగ్ చేస్తూ ఉంటే కాలుకున్న షూలేస్ ఊడిపోతుంది. అది కట్టుకుందామని వంగే లోపలే ఒక అమ్మాయి వచ్చి షూలేస్ కడుతూ ఉంటుంది. అయితే ముఖం చూపించకుండానే షూలేస్ కట్టేసి పరుగులు పెడుతూ ఉంటుంది. ఎవరండి మీరు షూలేస్ కట్టి వెళ్తున్నారు అని గగన్ పిలుస్తున్నా కూడా భూమి ముఖం చూపించకుండా షూలేస్ కట్టి వెళ్ళిపోయి ఉంటుంది. తర్వాత గగన్ అలసిపోయి ఒక చోట కూర్చొని ఉంటే అప్పుడే భూమి మళ్ళీ ముఖం చూపించకుండా వాటర్ బాటిల్ అందిస్తుంది. గగన్ తాగుతూ ఉంటాడు. ఎవరండి మీరు అసలు ముఖం చూపించకుండానే ఇలా సహాయం చేస్తున్నారు, ముఖం చూపించచ్చు కదా అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడే భూమి తిరిగి ముఖం చూపిస్తుంది. భూమి ముఖం చూడగానే గగన్ కోపంగా వాటర్ బాటిల్ని విసిరి కొట్టి వెళ్తూ ఉంటాడు. బావా బావా ఆగు బావా, నేనేమి పిచ్చిదానిలాగా ఆ ప్రపోజల్ పెట్టలేదు బావా, ఓ పర్పస్ కోసమే పెట్టాను అని భూమి చెప్తుంటే ఇక పెళ్లి గురించి, గతంలో గతించిన మన ప్రేమ గురించి ఎప్పుడూ కూడా ఆ టాపిక్ తీసుకురాకు అని గగన్ కోపంగా దండం పెట్టి వెళ్తూ ఉంటాడు. ఏంటి, మన ప్రేమ గతించిపోయిందా? నేను ఇంకా ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను, మన ప్రేమ ఎప్పటికీ గతించదు అని భూమి చెప్పగానే వెళ్తున్న గగన్ ఒక్క క్షణం ఆగిపోయి ప్రేమ 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 అని గట్టిగా అరుస్తూ మళ్ళీ నువ్వు ప్రేమ అనే మాట ఎత్తకు అని మళ్ళీ ఇంకొకసారి దండం పెట్టి కోపంగా అక్కడి నుంచి మళ్ళీ జాగింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో భూమి చాలా చాలా బాధపడుతూ ఉంటుంది. నేనేమి పిచ్చిదానిలా ఆ కండిషన్ పెట్టలేదు, ఒక పర్పస్ కోసమే అని భూమి ఆల్రెడీ చెప్పేసింది కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత శారదతో మాట్లాడిన తర్వాత గగన్ అర్థం చేసుకుంటాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.